నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరు ఉంటారు, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మతో ఆయనకు ఎలాంటి తలనొప్పి ఉంటుంది. ఇప్పుడు జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత వర్మను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అంటే పిఠాపురం రాజకీయాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మనం మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే ఫజల్ గారు. పిఠాపురం రాజకీయం ఏ మలుపు తీసుకోబోతుంది అనుకుంటున్నారు మీరు? ఏ మలుపు తీసుకోవడం ఏం లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ టికెట్ కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అనౌన్స్మెంట్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు అక్కడ కాంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన అలగడం జరిగింది. ఇప్పుడు టికెట్ రాకుండా అలగడం సర్వసాధారణం. కొంత టైమింగ్ అలగడం ఉంటుంది, తర్వాత అధిష్టానం నచ్చజెప్పడం జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ, అది రెగ్యులర్ ప్రాక్టీస్. అది కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. పార్టీ లైన్ దాటి ఎవడైనా ఎంతటి వ్యక్తి అయినా ఇక్కడ పార్టీ ఫస్ట్, పర్సన్ సెకండ్. అవును. ఎందుకంటే పార్టీ యొక్క నియమావళిని ఉల్లంఘించి పార్టీ లైన్ దాటి వ్యవహరించిన వాళ్ళకి వేటు వేయడం ఖాయం. అదే విధంగా తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? టీడీపీకి సంబంధించిన ఓటు ట్రాన్స్ఫర్ అవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఒక పార్టీ ఒక ఉద్దేశపూర్వకంగా మనం పొత్తు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సైకో ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ మన సైకిల్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మనం కంకణబద్ధులయ్యాం. ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క పొత్తు ధర్మం ప్రకారంగా మన పొత్తులో ఉన్న ఇతర పార్టీ కూడా మన ఏ సీట్లు అయితే మనం సిట్టింగ్లో ఉన్నామో మన తెలుగుదేశం బలం కూడా వాళ్ళకు యాడ్ ఆన్ అవుతుందని చెప్పేసి ఆలోచించి కొన్ని మనం గెలిచిన సీట్లు కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. దాంట్లో మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. అది ఇది అలయన్స్ ఉన్నప్పుడు ఇది జరిగే పరిస్థితి. అదే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మన తెలుగుదేశం ఓటు బ్యాంక్ బాగుంది కాబట్టి తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అక్కడ ఉండరు, కాపు సామాజిక వర్గం కూడా ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఉన్నారు అక్కడ కాబట్టి అక్కడ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే ఒక పార్టీ అధినాయకుడు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడు గెలవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిని ఓడగొడితే పార్టీ బలహీన పడుతుందని చెప్పేసి అధ్యక్షుడి మీద గురిపెట్టిండు. అంటే గతంలో కూడా 2 చోట్ల పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఓడించారని బహిరంగంగానే చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఈ వర్మ గారిని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసి ఉంటారా? అలా అనుకోవచ్చా? అమ్ముడు పోయే నైజం లోపల ఉన్నాక కొనేవాడు 10 మంది ఉంటారు. అమ్ముడు పోయే నైజం మన లోపల ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? నిజాయితీ నిబద్ధత ఉన్న నాయకుడే పార్టీకి స్టిక్ అయి ఉంటాడు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడగొట్టారంటే గతంలో పవన్ కళ్యాణ్ మనతో కలిసి పోటీ చేయలేదు, ఆయన ఇండివిజువల్ పోటీ చేశారు. ఇప్పుడు వర్మ పార్టీ లైన్ దాటడం వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఏమన్నా ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆశ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇప్పుడు నేను గెలిచిన సీటు మళ్ళీ నాకే కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు అధిష్టానంతో సరే నాకు నెగోషియేషన్ చేయాలా, ఒకవేళ నాకు ఈ సీట్ ఇవ్వలేదు, రేపు గెలిచిన తర్వాత నాకు వేరే ఎమ్మెల్సీ కానీ ఏదైనా పదవి నాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు అడగడం సబబు అవుతుంది. అది కాకుండా నాకు ఇదే కావాలా, నాకు ఇవ్వకపోతే నేను కుదరదు, నేను పార్టీని బ్లాక్మెయిల్ చేసే ఒక కార్యక్రమం చేస్తే మాత్రం ఎవరిని సహించరు చంద్రబాబు. అంటే పవన్ కళ్యాణ్ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గెలిచినట్లే అక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం అక్కడ ఓటు బ్యాంకింగ్ బాగా ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గం కూడా అక్కడ అత్యధికంగా ఉంది కాబట్టి అక్కడ మహిళలు, ఒక నూతనంగా యాడ్ ఆన్ అయిన ఓటర్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటేయాలని చెప్పేసి భారీ మెజారిటీతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడు. ఇక విషయానికి వస్తే ఎస్విఎస్ఎన్ వర్మ ఈ యొక్క వేరే పార్టీల యొక్క కుయుక్తులతోటి వేరే పార్టీలు ఇచ్చినటువంటి బిస్కెట్లు తిని ఆ ఎంగిలి బిస్కెట్ల ప్రభావంతో మా పార్టీలో మొరుగుదామంటే ఏ విధంగా పిచ్చి పిచ్చిగా మొరిగే కుక్కను ఏ విధంగా మేము బుద్ధి చెప్తామో ఆ విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బుద్ధి చెప్పాము, మా పార్టీ నుంచి తరిమేశాము. ఇక తరిమేసిన తర్వాత మా పార్టీకి వెళ్ళిపోయినాక ఆ వ్యక్తుల గురించి మాకు సంభాషణ అవసరం లేదు, వాళ్ళకి సంబంధం మాకు లేదు.
ఇప్పుడు సినిమా ఫీల్డ్కి సంబంధించిన మన రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు, ఆడొక నేను కూడా పిచ్చి వర్మ. ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని. అంటే ఇద్దరు వర్మల మధ్య పవన్ కళ్యాణ్ నలిగిపోతున్నారా? ఒకడేమో ఎస్విఎస్ఎన్ వర్మ, ఈడేమో సైకో వర్మ. ఇద్దరు వర్మల మధ్య పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ వర్మ రాజకీయ స్వలాభం కొరకు, ఆయన ఒక స్వార్థం కొరకు పార్టీ లైన్ దాటి ధిక్కరానికి గురై రేపు రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకొని బహుశా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకు గురై ఆయన భవిష్యత్తు సర్వనాశనం చేసుకుంటూ అది ఇక ముగిసిపోయిన చాప్టర్ మనకు అవసరం లేదు. ఇక్కడ వస్తే ఇంకోటి ఈ వర్మ, ఈ యొక్క ప్రొడ్యూసర్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, వీడు ఎలాంటి వ్యక్తి అంటే ఎన్నికల్లో ఒకవేళ నిల్చుంటే ఇట్లా ప్రజల చెప్పుతోడు కొట్టడం జరుగుతుంది. వాడికి తల్లికి చెల్లెకి భార్యకి వదినకి ఎవరికి వ్యత్యాసం తెలియదు. వాడికి వాడికి ఏమంటారు వరుసలు వాయులు వరుసలు ఉన్నటువంటి వ్యక్తికి కాదు, అలాంటి రోగు. ఇది క్లియర్లీ రోగ్ అనమాట. అంటే ఎవరిని విమర్శించాలా, ఎవరిని పొగడాలా, ఏం చేయాలా, ఒక మనిషికి అనేది ఒక నైతికత, ఒక స్టాండ్ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి ఒక స్టాండ్ అనేది ఉండదు. నేను నల్లగున్నా కదా, నవ్విపోతే నాకేమవుతుంది అన్నట్టు ఉంటుంది అనమాట. ఎవరేమనుకుంటే నాకెందుకు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను అశ్లీలంగా ఉంటాను, నాకు అసభ్యంగా మాట్లాడతాను, ఏమైనా చేసుకుంటాను, నా ఇష్టం, నా ఈగో సాటిస్ఫై అయితే చాలని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ యొక్క ప్రజా జీవితానికి ఖచ్చితంగా అన్సూటబుల్. వాళ్ళు ప్రజా జీవితం, రాజకీయం అంటే ఈ యొక్క ఇద్దరు వర్మలు పవన్ కళ్యాణ్ ఏం చేయలేరు, వాళ్ళ ప్రభావం ఏముండదు. ఈ తాటాకు చప్పుడుతో ఏం కాదు, ఒక ఇంటికి కూడా వీకలేరు, ఏం కాదు వాళ్ళతోటి, అన్నీ చచ్చిపోయిన పాములు అవి.